ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. నేను మీ గాయత్రి. ఈరోజు మనం ఫాలింగ్ జార్జెస్లో గ్యాప్ బోర్డర్స్, ఖాదీ సిల్క్లో కాంట్రాస్ట్ బోర్డర్స్లో ఉన్న కలర్ కాంబినేషన్స్, కలర్స్ అన్ని చూద్దాం. వీటి ప్రైస్ వచ్చేటప్పటికి 1599. మరి సారీస్ చూసేద్దామా? ఇదిగో మల్టీ కలర్ కాంబినేషన్లో ఫస్ట్ సారీ చూద్దాము. దీంట్లో మనకి గ్యాప్ బోర్డర్లో గ్రీన్ కలర్లో వచ్చింది చూడండి. దీంట్లో మనకి సెంటర్లో ఇలా గ్యాప్ వస్తుంది. దీన్ని గ్యాప్ బోర్డర్స్ అంటాము. ఇలాగా కాంబినేషన్ మనకి గ్రీన్ వచ్చింది కదా, దీనికి టూ సైడ్స్ కూడా చక్కగా బోర్డర్ ఇచ్చాడు. గోల్డ్ కలర్ జరిగితే బోర్డర్ ఇచ్చాడు. పళ్ళు వచ్చేటప్పటికి చూడండి, పళ్ళు కూడా మనకి చక్కగా ఇదే మన గ్యాప్ బోర్డర్లో ఏ కలర్ అయితే ఇచ్చాడో అదే కలర్లో మనకి పళ్ళు వచ్చిందన్నమాట అండి. ఇదే పళ్ళులో చక్కగా మనకి సన్నని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. గోల్డ్ కలర్లో సన్నని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. మనకి కింద వచ్చేటప్పటికి గ్యాప్ బోర్డర్ కొంచెం పెద్దగా ఉంది. పైన వచ్చేటప్పటికి జరీ బోర్డర్ చాలా సింపుల్గా చిన్న బోర్డర్, ఇంత సైజులోనే బోర్డర్ ఉంది చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి దీని మీదకి బ్లౌజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి పళ్ళులో ఏ కలర్ అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కలర్లో వచ్చింది. ఇదిగో ఇలా వస్తుంది బట్టండి. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్లో ఇలా మనము బ్లౌజ్ ఇలా వేసుకొని ఇదిగో సారీ ఇలా పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇది సారీ ఇలా లుక్ వస్తుంది. ఇదిగో పళ్ళు చూడండి, పళ్ళు వచ్చేటప్పటికి గ్రీన్ కలర్లో ఇలా కనిపిస్తుంది మీకు. ఇదిగో ఇది పళ్ళు వచ్చింది. ఇది మనకి మల్టీ కలర్లో ఇలా కాంబినేషన్ సారీ. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. మనకి సారీ లుక్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1599. మరి మీకు ఈ సారీని కనుక పిక్ చేయాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెంటనే సారీని పిక్ చేయండి. నెక్స్ట్ కలర్ చూసేద్దామా? నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి చూడండి, మల్టీ కలర్లో మనకి మంచి మెరూన్ కలర్లో గ్యాప్ బోర్డర్ వచ్చింది. ఇదిగో చూడండి, బోర్డర్ ఎంత బాగుందంటే అంత బాగుంది కదా ఈ కాంబినేషన్ వచ్చేటప్పటికి. దీంట్లో మనకి బ్లౌజ్ చూడండి, దీంట్లో మన గ్యాప్ బోర్డర్లో వచ్చిన బ్లౌజే మెరూన్ కలర్లోనే అదే బ్లౌజ్ వచ్చింది. చక్కగా సారీలో నా బ్లౌజ్ అంతా కూడా చక్కగా చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయి అన్నమాట. చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ దీని బ్లౌజ్ కానీ మనం స్టిచ్ చేయించుకున్నామంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది. సారీకి మంచి రిచ్నెస్ వచ్చేస్తుంది అనమాట. ఈ మెరూన్ కలర్కి ఈ జరీ బోర్డర్లో మంచి మంచి చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయి కదా, చాలా అందంగా ఉంది. మరి పళ్ళు వచ్చేటప్పటికి సేమ్ మనకి గ్యాప్ బోర్డర్లో పళ్ళు అయితే ఏమొచ్చిందో అదే మనకి సారీలో పళ్ళు వస్తుందన్నమాట. చూడండి ఎంత రిచ్గా ఉందో పళ్ళు, చాలా బాగుంది కదా. సారీ అంతా కూడా మనకి పళ్ళులో ఎలా వచ్చినాయో స్ట్రైట్ లైన్స్, జరీ లైన్స్, సారీ అంతా కూడా అలాగే జరీలో లైన్స్ వస్తాయి అన్నమాట అండి. ఈజీ టు క్యారీ అన్నమాట అండి. మనకి ఫాలింగ్ మెటీరియల్ కదా జార్జెట్, మనకి వాషింగ్ కూడా ఈజీగా ఉంటుంది. మనకి క్యారీ చేయడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చక్కగా మీకు ఇలాగ సారీ పెట్టి మీకు బ్లౌజ్ కూడా పెట్టి చూపిస్తాను. మీకు లుక్ ఎలా ఉంది ఒకసారి ఐడియా వచ్చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 1599 అన్నమాట అండి. ఇదిగో ఇలా వస్తుందన్నమాట అండి బ్లౌజ్. సారీ వచ్చేటప్పటికి ఇదిగో సారీ ఇలా తెలుస్తుంది అన్నమాట అండి. పళ్ళు ఇది, సారీ ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా ఇది లుక్, సారీ అండ్ పళ్ళు, బ్లౌజ్ లుక్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. మీకు బాగుంది కదా సారీ. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1599. యాక్చువల్లీ దీంట్లో చూడండి మనకి షిబోరీ మొత్తం మల్టీ కలర్లో వచ్చింది కూడా షిబోరీ బ్లాక్ ప్రింట్స్ పెట్టండి. అక్కడ మొత్తం టోటల్ సారీ అంతా కూడా మీకు చూడండి బ్లాక్ ప్రింట్ ఎలా వచ్చిందో ప్రింట్స్ చాలా బాగుందన్నమాట. ఇది ఫుల్ సారీ అంతా కూడా మీకు ఇలానే ప్రింట్ ఉంటుంది. ఈ ప్రింట్ కాంబినేషన్ మెరూన్ కలర్ చూడండి చాలా రిచ్నెస్ వచ్చేస్తుంది కదా. మరి నెక్స్ట్ కలర్ కూడా ఒకసారి చూసేద్దామా? నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మనకి వావ్, మనకి యాక్చువల్లీ అన్ని సారీస్కి కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి వైట్ అనేది మెయిన్ కామన్గా వస్తుందండి. మనకి ఇది మన పళ్ళులోని మనకి బోర్డర్ వస్తుంది కదా, మనకి గ్యాప్ బోర్డర్స్లోనే వచ్చిన కలరే అది వేరియేషన్ ఉంటుంది అన్నమాట అండి. ఈ గ్యాప్ బోర్డర్లో ఈ వైట్ కాంబినేషన్లో ఇది మల్టీ కలర్కి మనకి ఆరెంజ్ కలర్లో గ్యాప్ బోర్డర్ వచ్చింది అన్నమాట అండి. సెంటర్లో గ్యాప్ బోర్డర్ అంటే మనకి ఇక్కడ బోర్డర్ వచ్చి మధ్యలో సెంటర్లో ప్లెయిన్ వస్తుంది అన్నమాట. దానికని చెప్పి దీన్ని గ్యాప్ బోర్డర్స్ అంటారు. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో గ్యాప్ బోర్డర్స్ అనేవి బాగా ట్రెండ్లో ఉన్నాయి, లేటెస్ట్గా కూడా నడుస్తున్నాయి అన్నమాట అండి. దీంట్లో పళ్ళు వచ్చేటప్పటికి మనకి సేమ్ మన గ్యాప్ బోర్డర్లో వచ్చిన ఆరెంజ్ కలర్లోనే పళ్ళు వచ్చింది. ఇదిగో పళ్ళు అన్నమాట అండి. ఈ సారీకి వచ్చిన పళ్ళు ఇలా వచ్చింది. పళ్ళు కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ వచ్చింది. ఇదిగో బ్లౌజ్, ఇదిగో చూడండి బ్లౌజ్ ఇలా ఉంటుంది అన్నమాట అండి. బ్లౌజ్ సేమ్ మనకి సారీ అంతా కూడా చక్కగా సన్నని స్ట్రైట్ లైన్స్లో మనకి జరీ బోర్డర్లో అలా వచ్చినాయి. ఇది సారీ మనకి అసలు ఈవినింగ్ వేర్స్ అయితే ఇలాంటి సారీస్ కట్టుకున్నామంటే చాలా చాలా బాగుంటుందండి. కంఫర్ట్ ఉంటుంది, లుక్గా ఉంటుంది. మన పార్టీస్కి ఏదైనా చిన్న చిన్న వాటికి వెళ్ళాలంటే ఈవినింగ్ టైం అకేషన్స్కి ఈ కాంబినేషన్లో సారీ కట్టుకుని వెళ్ళండి. అందరి లుక్ మీ మీద ఉంటుంది అన్నమాట, అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో సారీ. మరి నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోదామా?
యాక్చువల్లీ వీటి ప్రైస్ వచ్చేటప్పటికి 1599 అండి. ఆల్ సారీస్ ప్రైస్ అంతా కూడా 1599 ఉంటుంది. మనకి నెక్స్ట్ కలర్ చూడండి. వైట్ అనేది కామన్ కలర్, మనకి దాంట్లో మల్టీ కలర్లో వస్తుంది. మనకి ఇదిగో కింద గ్యాప్ బోర్డర్ వచ్చేటప్పటికి వంగపండు రంగులో వచ్చింది. యాక్చువల్లీ ఈ వంగపండు రంగుకి మనకి బోర్డర్ వచ్చింది చూసారండి గ్యాప్ బోర్డర్కి. దీంట్లో మనకి సిల్వర్ కలర్ అంటే గోల్డ్ సిల్వర్ కాంబినేషన్, లైట్గా కొంచెం మిక్సింగ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా, ఆ కలర్లో వచ్చిందండి బోర్డర్. దానివల్ల ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉంది దీనికి. ఈ సైడ్ వచ్చేటప్పుడు పైకి వచ్చేటప్పటికి స్మాల్ బోర్డర్, మనకి ఇదిగో సిల్వర్ జరీలో ఇదిగో స్మాల్ బోర్డర్ ఇలా వచ్చింది. అప్పుడు మనం పళ్ళుని చూద్దామా. పళ్ళు వచ్చేటప్పటికి మనకి సేమ్ మనకి ఈ గ్యాప్ బోర్డర్లో మనకి ఏ కలర్ కాంబినేషన్ వచ్చిందో వంగపండు రంగు అదే పళ్ళులో కూడా వచ్చింది. చూడండి పళ్ళు, ఇది పళ్ళు మనకి ఇలా వచ్చింది అనమాట అండి. ఈ వైట్ కలర్కి ఈ వంగపండు రంగు కాంబినేషన్లో పళ్ళుని ఆ గ్యాప్ బోర్డర్ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఇలా వేసుకున్నాం అంటే మనం ఇదిగో మీరు ఇలా చూడొచ్చు. పళ్ళు ఇలా చూడండి బాగుంది కదా. దీని మీద మనకి ఈ సిల్వర్ జెరీ వచ్చింది కదా, లైట్గా సన్నని స్ట్రైట్ లైన్స్, దానివల్ల ఇంకొంచెం లుక్ అట్రాక్టివ్గా కనిపించింది అనమాట అండి. ఇంట్లో మనకి బ్లౌజ్ చూడండి, మనకి పళ్ళులోని గ్యాప్ బోర్డర్లోని ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో అదే కలర్, ఏ కలర్ అయితే వచ్చిందో బ్లౌజ్లో కూడా అదే కలర్ వచ్చింది అనమాట అండి. చూడండి ఫాలింగ్ మెటీరియల్ ఎలా బడ్డు మీద పడితే అలా ఫాల్ అయిపోతుంది. యాక్చువల్లీ ఎంత బాగుందో సారీ చూడండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఈజీ క్యారింగ్, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. మరి నెక్స్ట్ కలర్ కూడా చూసేద్దామా. ఇదిగో చూడండి బ్లౌజ్ ఇలా పెడితే ఇలా ఉంటుంది అన్నమాట లుక్. నెక్స్ట్ కలర్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి ఇలా వైట్లో మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి ఇక్కడ గ్యాప్ బోర్డర్లో వచ్చేటప్పటికి మంచి రాయల్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. చూడండి రాయల్ బ్లూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీనికి జెరీ బోర్డర్ అటు సైడ్ ఇటు సైడ్ చూస్తే మనకి గోల్డెన్ జెరీ చాలా కంఫర్ట్గా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ రాయల్ బ్లూకి ఈ గోల్డ్ కలర్ జెరీలో మన బార్డర్ వచ్చేటప్పటికి మంచి రిచ్ లుక్ వచ్చేస్తుంది అనమాట అండి. ఇప్పుడు అదే కలర్లో మనకి పళ్ళు కూడా ఇచ్చారు. చూడండి పళ్ళు చూడండి ఎంత బాగుందంటే మీ రాయల్ బ్లూకి ఈ గోల్డ్ జెరీ చక్కగా మనకి సన్నని లైన్స్ మాట స్ట్రైట్ లైన్స్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి దీని మీదకి బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ ఇదే కలర్లో మనకి ఇదిగో రాయల్ బ్లూలో మనకి చిన్ని బూటీస్ వచ్చింది అనమాట. దీంతో గోల్డ్ బూటీస్ రావడం వల్ల దీంట్లో మనకి మంచి రిచ్ లుక్ వచ్చిందన్నమాట సారీ. ఇలా ఇప్పుడు ఇదిగో చూడండి నేను ఇలా పెట్టి చూపిస్తాను మీకు. సారీకి ఇలా బ్లౌజ్ పనికి ఇలా పెట్టామంటే మీకు లుక్ ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేటప్పటికి ఇదిగో పళ్ళు వచ్చేటప్పటికి చూడండి ఇలా ఉంటుంది అన్నమాట పళ్ళు. బ్లౌజ్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈవినింగ్ టైమ్స్ పార్టీస్కి అది కట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఈజీ టు క్యారీ అన్నమాట అండి. ఫాలింగ్ మెటీరియల్లో జార్జెట్ ఎంత కంఫర్ట్ ఉందంటే అంత కంఫర్ట్ ఉంటుంది. ఈ సమ్మర్లో కూడా ఈ జార్జెట్స్ మనకి చాలా కూల్గా అనిపిస్తాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మరి నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోదామా. ఏదో చెప్పాను ఓకేనా. నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి మనకి ఇది లైట్ కలర్ కాంబినేషన్కి ఇలా గ్యాప్ బోర్డర్స్లో డార్క్ గ్రీన్ వచ్చింది. చూడండి డార్క్ గ్రీన్లో మనకి దీనికి కూడా గోల్డెన్ జెరీ వచ్చింది. అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలో గ్రీన్కి ఇలాగ గోల్డెన్ జెరీ బోర్డర్ వచ్చేటప్పటికి చాలా రిచ్ లుక్ వచ్చింది. పళ్ళు చూడండి మనకి సేమ్ డార్క్ గ్రీన్లో పళ్ళు వచ్చింది. దీంట్లో కూడా మనకి గోల్డెన్ జెరీ స్ట్రైట్ లైన్స్ సన్నని లైన్స్ ఉన్నాయి. షిబోరీ బోర్డర్ చాలా బాగుంది కదా. షిబోరీ ప్రింట్లో వచ్చింది వైట్ మీదకి వచ్చేటప్పటికి. మనకి బ్లౌజ్ చూపిస్తాను చూడండి. దీంట్లో యాక్చువల్లీ బ్లౌజ్ కూడా మనకి ఇలా గ్రీన్ కాంబినేషన్లో ఇలా వచ్చింది. ఈ శారీకి మనం ఇలా బ్లౌజ్ ఇలా వేసి ఇలా చూపించాము అంటే ఈ లుక్ మీకు చక్కగా నీట్గా అర్థమవుతుంది. ఇలా పెడతాను చూడండి. ఇలా మీరు స్టెప్ పెట్టుకున్నారంటే మనకి ఈ గ్యాప్ బోర్డర్ ఇలా కనిపిస్తుంది అన్నమాట అండి. ఈ శారీ మీదకి ఇలా చూడండి ఈ గ్రీన్కి ఇలా ఉంది కదా, చాలా బాగుంది కదా. ఇలాగా పళ్ళు ఇందులో ఈ గ్రీన్ కలర్ పళ్ళు ఆల్రెడీ చూసారు కదా, ఇలా ఉంటుంది పళ్ళు. యాక్చువల్లీ ఈ శారీసే కాకుండా మన రెగ్యులర్ వీడియోస్ కనుక చూసారంటే మాకు కస్టమైజ్డ్వి చాలా ఉంటాయి. శారీస్లోని వెరైటీస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా దొరుకుతాయి. కాబట్టి చక్కగా మిగిలిన వీడియోస్ కూడా చూడండి. దాంట్లో శారీస్లో మీకు నచ్చిన శారీస్ని ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కనుక్కొని మీరు తీసుకోవచ్చు. మరి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి మనకి ఇది చూడండి, బ్లాక్ వచ్చింది. వావ్ చాలా చాలా బాగుందండి. లైట్ కలర్కి బ్లాక్ కాంబినేషన్, గ్యాప్ బోర్డర్ మనకి బ్లాక్లో వచ్చింది. చూడండి ఎంత బాగుందో మనకి, ఇలాగా చాలా బాగుంది కదా. అండ్ దీని మీదకి సారీ ప్రైస్ వచ్చేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా 1599 అండి. నేను చూపించే అన్ని సారీస్ కూడా ఈరోజు మనకి 1599లోనే చూపిస్తున్నాను. ఇదిగో మీకు పళ్ళు వచ్చేటప్పటికి చూడండి, మీకు గ్యాప్ బోర్డర్లో వచ్చిన పళ్ళునే బ్లాక్ వచ్చింది.
సేమ్ అలానే మనకి యాక్చువల్లీ గ్యాప్ బార్డర్లో వచ్చేటప్పటికి అటు సైడ్ ఇటు సైడ్ బార్డర్స్ గోల్డెన్ జెరీలో వచ్చినాయి కదండి. అదే గోల్డ్ కలర్ కాంబినేషన్లో జెరీది మనకి ఇక్కడ సన్న లైన్స్ వచ్చినాయి, అక్కడ బార్డర్ వచ్చింది స్మాల్ బార్డర్. యాక్చువల్లీ మనకి అటు సైడ్ గ్యాప్ బార్డర్కి వచ్చిన బార్డర్ సైజులోని ఇక్కడ పైకి వచ్చేటప్పటికి సేమ్ సైజులో ఒక బార్డర్ వచ్చింది చూడండి. ఇదిగో ఇలా అనమాట. యాక్చువల్లీ నేను ఇలా వేసే చూపించకలేదు, నా ఒంటి మీద ఉన్న సారీ కూడా ఇదే సారీ కాబట్టి మీకు అది కూడా అలానే కలిసిపోతుంది. మొత్తం అంతా కూడా ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చింది కాబట్టి ఇంకా మీకు పర్టికులర్గా చూడాల్సింది ఏంటంటే దీంట్లో మనకి పళ్ళులో ఏం కలర్ వచ్చింది, మన గ్యాప్ బార్డర్లో ఏం కలర్ వచ్చిందని చూస్తే తెలుస్తుంది అనమాట అండి. ఇట్లా డిఫరెంట్ కలర్స్లో కాంబినేషన్స్లో మీకు లుక్స్ కూడా చేంజ్ అనేది వస్తూ ఉంటుంది. ఇదిగా బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చిందన్నమాట అండి. చూసారు కదా, చాలా బాగుంది. యాక్చువల్లీ బ్లౌజెస్లో చాలా రిచ్ లుక్ వచ్చిందండి. ఈ బ్లౌజ్లో ఏంటంటే మనకి గోల్డెన్ బూటీస్ వచ్చినాయి కదా, దానివల్ల ఈ బ్లౌజ్ కనుక స్టిచెస్ వేసామంటే సారీ లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీటి ప్రైస్ వచ్చేటప్పటికి 1599 అండి. మరి నెక్స్ట్ సారీస్కి వెళ్ళిపోదామా? మరి నేను కట్టుకున్న సారీ కూడా చూడండి, ఇది కూడా ఫాలింగ్ జార్జెస్లో ఈజీ టు క్యారీ అండి. చాలా కంఫర్ట్గా ఉంది. మీకు ఇన్ని సారీస్ ఈ సారీ మీకు చూపించాను కదా, నాకు ఎంత కంఫర్ట్గా ఉందంటే అసలు లైట్ వెయిట్ సారీ, చాలా లైట్గా ఉంది. ఇదిలో దీంట్లో మనకి గ్యాప్ బార్డర్ వచ్చేటప్పటికి ఇలాగ పింక్ వచ్చింది చూసారా. పింక్కి మనకి ఇటు వచ్చేటప్పటికి ఇటు గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది. పళ్ళు చూడండి, పళ్ళు వచ్చేటప్పటికి పింక్ కలర్ పళ్ళు ఇలా వచ్చింది అన్నమాట అండి. దీంట్లో వచ్చేట బ్లౌజ్, ఇది బ్లౌజ్ మనకి ఇదిగా ఇలా బ్లౌజ్ పెట్టి నేను చూపిస్తాను. ఇలా వస్తుంది. ఈ బ్లౌజ్ వేసుకొని ఇలా స్టెప్ పెట్టామంటే లుక్ ఇలా ఉంటుంది. చూడండి, కిందకి వచ్చేటప్పుడు కుర్చీల దగ్గర ఎంత బాగుందో చూడండి. అలా గ్యాప్ బోర్డర్స్, గోల్డ్ జరీ బోర్డర్స్తో కాంబినేషన్లో అలా వేస్తే చాలా బాగుంది. అలా ఇలాంటి బోర్డర్స్తో ఇలాంటి సారీస్ కనుక చిన్న అకేషన్స్ కనుక కట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. వీటి ప్రైస్ వచ్చేటప్పటికి 1599 అండి. మీకు ఏ కలర్ కాంబినేషన్లో కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ చక్కగా నేను చూపించిన అన్ని సారీస్లో అవి స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్లో కనుక ఆ సారీని పంపించారంటే ఆ సారీ మీకు ఇంటికి డిస్పాచ్ అయిపోతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి ఖాదీ సిల్క్లో కాంట్రాస్ట్ బోర్డర్స్లో స్మాల్ బోర్డర్స్ చూద్దాము. ఇదిగో నేను కట్టుకున్నది పింక్ కాంబినేషన్కి బ్లాక్ కలర్ కాంబినేషన్లో బ్లాక్ బోర్డర్ వచ్చింది. చూడండి ఎంత బాగుందంటే బోర్డర్, కాంట్రాస్ట్ బోర్డర్. యాక్చువల్లీ దీంట్లో మనకి బ్లాక్ ప్రింట్స్ వచ్చేటప్పటికి స్ట్రైట్ లైన్స్లో వచ్చినాయి. ఇదిగా మొత్తం సారీ అంతా కూడా స్ట్రైట్ లైన్ వచ్చింది. మధ్యలో వచ్చేటప్పటికి చిన్ని ఫ్లవర్స్ బ్లాక్స్ వచ్చినాయి. ఈ బ్లాక్స్ వచ్చేటప్పటికి మనకి సారీలో ఎలాగే దీంట్లో చూసారు కదా, బ్లాక్కి కాంట్రాస్ట్లో ఎల్లో వచ్చింది కదా, ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇక్కడ మనకి ఇలా బ్లాక్స్ పడ్డాయి. పళ్ళులో వచ్చేటప్పటికి మనకి బోర్డర్లో వచ్చిన కాంట్రాస్ట్ కలర్లోనే ఇదిగో పళ్ళు కూడా వచ్చింది అనమాట అండి. దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళులోని మనకి బోర్డర్లోని ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్లో మనకి బ్లౌజ్ వచ్చింది. ఇదిగో బ్లౌజ్ చూడండి, దీన్ని ఓపెన్ చేసి మీకు పెట్టి చూపిస్తాను. బ్లౌజ్ మీకు లుక్ కూడా ఎలా ఉందనేది తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 1599 అనమాట అండి. ఈరోజు మేము చూపించే సారీస్ అన్నీ కూడా మీకు 1599లోనే చూపిస్తున్నాము. ఇవి లైట్ వెయిట్లో ఉంటాయి, ఈజీ క్యారింగ్ ఉంటుంది. మనకి చిన్న పార్టీస్కి, అకేషన్స్కి, ఇటువంటి వాటికి ఇలాంటి సారీస్ని కనుక యూస్ చేసామంటే చాలా బాగుంటుంది. ఇది పండి లుక్ ఇలా ఉంటుంది అనమాట. బాగుంది కదా. మరి నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ కలర్ ఎల్లో కలర్కి ఆరెంజ్ కలర్ బోర్డర్ వచ్చింది కాంట్రాస్ట్లో. చూడండి ఎంత బాగుందో సారీ. ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మొత్తం లుక్ అనేది తెలుస్తుంది ఎలా ఉన్నది అనేది. వావ్, చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మనకి మొత్తం సారీ అంతా కూడా అలాగే స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి, మధ్యలో చిన్ని ఫ్లవర్స్ పట్టండి, చిన్న ఫ్లవర్స్లో బ్లాక్ ప్రింట్స్ వచ్చినాయి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఎల్లో కలర్కి మనకి బోర్డర్లో వచ్చిన కాంట్రాస్ట్ కలర్లోనే మనకి ఇలా బ్లాక్ ప్రింట్స్ యూస్ చేశారు కదా, చాలా బాగుంది. దీంట్లోకి గ్రీన్ కాంబినేషన్ వచ్చేటప్పటికి స్ట్రైట్ లైన్స్ యూస్ చేశారు. అండ్ సారీకి మనం పళ్ళు చూపిస్తాను. చూడండి పళ్ళు ఎలా ఉందనేది. ఎస్, చూడండి పళ్ళు ఇలా దిగా. వావ్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కాంట్రాస్ట్లోనే మనకి స్మాల్ బోర్డర్ వచ్చింది కదా సారీ అంతా, ఆ బోర్డర్లో వచ్చిన కలర్లోనే మనకి ఇలా పళ్ళు వచ్చింది. చాలా బాగుంది సారీ. ఇది కడితే మనకి ఇలా ఉంటుంది అన్నమాట అండి. ఎంత స్మూత్గా ఉందంటే, ఎంత లైట్ వెయిట్ ఉందంటే సారీ, అసలు ఇలా వేసుకుంటే ఎంత కంఫర్ట్ ఉందో ఫీల్. చూడండి ఎంత కంఫర్ట్గా ఉందో. దీని మీదకి బ్లౌజ్ చూడండి, మనకి పళ్ళులోని బోర్డర్లోనే వచ్చిన కాంట్రాస్ట్ కలర్లోనే మనకి ఇలా బ్లౌజ్ వచ్చింది అనమాట అండి. బ్లౌజ్ పెడితే మీకు లుక్ ఇలా ఉంటుంది సారీ లుక్. ఇది సారీ లుక్ అనేది ఇలా వస్తుంది అనమాట అండి మనకి. చూడండి ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 1599 అనమాట. మీకు సారీ నచ్చిందంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేసి సారీని పిక్ చేసేసేయండి. మరి నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోదామా?
నెక్స్ట్ కలర్ ఖాదీ సిల్క్లో మనకి మెజంతా పింక్లో చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్లో మనకి బోర్డర్ వచ్చింది చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సారీ. యాక్చువల్లీ దీంట్లో పళ్ళు వచ్చేటప్పటికి చూడండి మనకి చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో మెజంతా కాంబినేషన్కి. వావ్, ఇలా వస్తుంది అన్నమాట పళ్ళు. దీంట్లో సారీ అంతా కూడా మనకి స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి, మధ్య మధ్యలో మంచి ట్రెడిషనల్ ఫ్లేవర్స్ మాత్రం చక్కగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బ్లాక్ ప్రింట్ ఎక్కడ కూడా చిన్న ఇది లేకుండా చక్కగా పడింది ప్రింట్, చూసారా. ఇవంతా కూడా మేము కస్టమైజ్ చేసి రెడీ చేసిన శారీస్. దీంట్లో మనం బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి. బ్లౌజ్ మనకి బోర్డర్లో కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఏదైతే వచ్చిందో, కాంట్రాస్ట్ కలర్ ఏదైతే వచ్చిందో అదే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట అండి. బ్లౌజ్ చూడండి ఇలా ఉంటుంది మనకి మెజంతా పింక్. సారీ ఇలా పైకి వేసామంటే లుక్ వా. డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి సారీస్ చాలా బాగా నచ్చుతాయి. ఇదిగో ఇలా ఉంటుంది అనమాట అండి. ఇదిగో పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో. మెజంతా పింక్కి చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్లో సారీ ఇలా ఉంటుంది అనమాట. మరి ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 1500కి బ్లౌజ్ లైట్ కలర్ చూసేద్దాం. హ్యాండ్స్ కదా కూడా చక్కగా ఇలాగ ప్రింట్ వచ్చింది అనమాట అండి. హ్యాండ్స్ అది మనం ఇలా పెట్టి స్టిచ్ చేయించుకున్నామంటే చాలా బాగుంటుంది. సారీ ఇలా వస్తుంది అనమాట మనకి. బ్లౌజ్ ఇలా వేసామంటే ఇది సారీ లుక్ అనమాట అండి. పళ్ళు చూసారు కదా, పళ్ళు గ్రీన్ కలర్లో మనకి చాలా బాగుంది. చూపిస్తాను అనమాట. పళ్ళు వచ్చినప్పటికి ఇలా ఉంటుంది పళ్ళు. ఇదిగోండి ఇది పళ్ళు వచ్చింది. యాక్చువల్లీ మనకి ఖాదీ సిల్క్లో ఈ కాంట్రాస్ట్ బోర్డర్సే కాకుండా మనకి కలంకారీ బోర్డర్స్ కూడా ఉన్నాయి. ఆ ఎపిసోడ్ కూడా త్వరలోనే రిలీజ్ అయిపోతుంది. దాంట్లో కూడా చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. యాక్చువల్లీ రెగ్యులర్గా మా వీడియోస్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. మేము యాక్చువల్లీ ఈ సారీస్ అన్నీ కూడా మావి ఓన్ కలెక్షన్స్ అని, ఓన్ ప్రింట్స్ ఇవన్నీ కూడా మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాయి. కాబట్టి మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా ఎప్పుడైనా సరే అప్డేట్స్ దొరుకుతాయి. కాబట్టి మీరు పాత వీడియోస్లో కూడా కలర్స్ అయి చూసి మీరు చూస్ చేసుకొని ఇక్కడ ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. మరి నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోదామా? ఓకే, నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి మంచి గ్రీన్ చూడండి, డార్క్ గ్రీన్ చాలా బాగుంది కదా. దీనికి వైలెట్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో బోర్డర్ చూడండి మనకి ముగ్గు డిజైన్ వచ్చింది అన్నమాట అండి. చూడండి ఎంత బాగుందో. దీంట్లోనే వైలెట్ కాంబినేషన్ పైన వచ్చేటప్పటికి ముగ్గు డిజైన్లో ఇలాగ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. గ్రీన్కి కాంబినేషన్ చాలా బాగుంది. మనకి పళ్ళు వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ కదా, ఈ బోర్డర్లో స్మాల్ బోర్డర్లో వచ్చిన కాంబినేషన్లోనే మనకి ఇలా పళ్ళు వచ్చింది. ఇది పళ్ళు కూడా వేసి చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి పళ్ళు ఇలా ఉంది అన్నమాట మనకి. సారీలో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్లో మనకి పళ్ళుని బోర్డర్లో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్లో మనకి బ్లౌజ్ వస్తుంది. ఇదిగో బ్లౌజ్కి వచ్చేటప్పటికి మనకి దీని బ్లౌజ్ మీద కూడా చక్కగా హ్యాండ్స్కి వచ్చేటప్పటికి మనకి బ్లాక్ ప్రింట్ ఉంది. ఈ బోర్డర్లో ఉన్న ప్రింటే మనకి ఇక్కడ బ్లౌజ్లో కూడా ఉంది. దీనికి చక్కగా గోల్డ్ కలర్ సింపుల్గా జెరీ బోర్డర్ వచ్చేటప్పటికి ఆ లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ ఇదిగో చూడండి బ్లౌజ్ పెట్టి చూపిస్తాను. ఖాదీ సిల్క్ ప్రైస్ వచ్చేటప్పటికి 1599 అన్నమాట అండి సారీస్. ఇదిగో లుక్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది కదా సారీ లుక్. ఇదిగో చూడండి, ఇదిగో మనం బ్లౌజ్ వేసామంటే ఇలా ఉంటుంది అన్నమాట లుక్. ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఈ వైలెట్ కాంబినేషన్ చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. మరి పళ్ళు చూడండి ఇంకా రిచ్ లుక్ వచ్చేస్తుంది. ఇలా పళ్ళని చూడండి. దీన్ని మనం ఇలా స్టెప్ పెట్టుకుందామంటే స్టెప్ కూడా ఇలా వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ ముగ్గు డిజైన్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి బోర్డర్ చిన్నదైనా డిజైన్ ఎక్కువ కనిపిస్తుంది మనకి. ఇలా ఉంటుందన్నమాట. పెద్ద స్టెప్ పెట్టుకుంటే ఇలా వస్తుంది మనకి. యాక్చువల్లీ ఖాదీ సిల్క్ ప్రైస్ వచ్చేటప్పటికి 1599 అండి. మాకు ఈ నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి ఎల్లో కలర్ అనమాట. ఎల్లో కలర్కి చక్కటి రెడ్ కలర్ కాంబినేషన్లో మనకి స్మాల్ బార్డర్ వచ్చింది. దీని మీద కూడా చక్కగా మనకి ముగ్గు డిజైన్ వచ్చింది చూడండి. ఇదిగో డిజైన్. ఇంకా సారీ అంతా కూడా ప్రింట్స్, బ్లాక్ ప్రింట్స్, మంచి ట్రెడిషనల్ ఫ్లేవర్స్ వచ్చినాయి. ఇదిగో చూడండి, వావ్. ఎల్లో కలర్లో మనకి 2 కలర్ కాంబినేషన్లో బ్లాక్ ప్రింట్స్ వచ్చినాయి. సారీ అంతా కూడా చాలా బాగుంది కదా. ఆ రెడ్ కలర్ బార్డర్ వచ్చేటప్పటికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. పళ్ళు వచ్చినప్పటికి వావ్, మనకి బోర్డర్ కాంట్రాస్ట్ కలర్లోనే పళ్ళు వచ్చింది. ఇదిగో పళ్ళు వచ్చేటప్పటికి మెరూన్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదే మనకి బ్లౌజ్ కూడా మనకి ఇదే కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చింది అనమాట. బ్లౌజ్ కూడా చక్కగా చిన్ని జెరీ బార్డర్ వచ్చింది బ్లౌజ్లోనే. అదే కాకుండా మనకి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ బ్లాక్ ప్రింట్ వచ్చింది అనమాట. డిజైన్ వచ్చింది మనకి. బార్డర్లో వచ్చిన డిజైన్ ఇక్కడ బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట అండి. మా దగ్గర యాక్చువల్లీ ఈ సారీసే కాకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో మనకి ఖాదీ సిల్క్లో షిబోరి ప్రింట్స్ కూడా వస్తున్నాయి. అవి కూడా మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో కూడా మీకు నచ్చిన కలర్స్ కాంబినేషన్స్ పిక్ చేసుకోవచ్చు. వాటి ప్రైస్ కూడా 1599. మరి వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోదాం.
నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉందాము. ఇప్పుడు నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి అబ్బా డార్క్ గ్రీన్కి వచ్చేటప్పటికి లైట్ ఆరెంజ్ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది. వా ఇటువంటి డార్క్ కలర్స్ చాలా టెంప్టింగ్గా ఉంటాయండి. వా ఇదిగో పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఇదిగో లైట్ ఆరెంజ్ కలర్ పళ్ళు వచ్చింది. ఈ పళ్ళు మీద కూడా చూడండి బ్లాక్ ప్రింట్స్ చిన్ని చిన్ని బ్లాక్స్ వేసారు చూడండి. చాలా సింపుల్గానే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ బ్లాక్స్. ఇదిగా సారీ అంతా కూడా స్మాల్ బార్డర్లో ఇలా ఉంది అన్నట్టు. సారీ కట్టా ఉంటే ఇలా ఉంటుంది. స్ట్రైట్ లైన్స్లో బ్లాక్స్ చూడండి, స్ట్రైట్ బోర్డర్స్లో ఇలా వచ్చినాయి. కిందకు వచ్చేటప్పటికి మనకి స్మాల్ బోర్డర్సే కాకుండా ఇక్కడ కూడా మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వేసారు చూడండి. బ్లాక్ ప్రింట్స్ కొంచెం పెద్ద సైజులో ఫ్లవర్స్ వచ్చింది. సారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకో ట్రయాంగిల్ షేప్లో మంచి డిజైన్ ఇచ్చి ఇదంతా కూడా ఫ్లవర్స్ ఇచ్చారు. బ్లౌజ్ దీని మీదకి మనకి కాంట్రాస్ట్లో ఆరెంజ్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇలాగా బ్లాక్ ప్రింట్ ఇచ్చారన్నమాట బ్లౌజ్కి. ఇది హ్యాండ్స్కి మనకి బ్యాక్కి వేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. ఇదిగో ఇలాగ మనకి గ్రీన్ కాంబినేషన్కి ఇలాగ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో పెట్టామంటే మీకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సారీలకు చూడండి వావ్. ఎవరైనా ఇలాంటి సారీ కట్టుకున్నామంటే వావ్ అనాల్సిందే. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ. బ్లౌజ్ దీనికి పళ్ళు వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్లో పళ్ళు వచ్చింది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1599 అనమాట అండి. ఇది చూడండి పళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఖాదీ సిల్క్ సారీస్ మనకి సమ్మర్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, చాలా కంఫర్ట్గా ఉంటాయి, లైట్ వెయిట్ కూడా. ఒకసారి సారీ కట్టామంటే మొత్తం సారీస్ అన్నీ కూడా ఈ సారీసే కట్టుకోవాలనిపిస్తుంది. ఒకసారి పర్చేజ్ చేశాను అబ్బా మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కలర్సే తీసుకోవాలి. సమ్మర్ అంటే ఎంత కంఫర్ట్ ఉంటుందో. సమ్మర్ ఏంటండి మనకి నెక్స్ట్ ఎన్ని సీజన్లో కూడా ఈ సారీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, కంఫర్ట్గా కూడా ఉంటాయి. ఇంతకుముందు చూపించిన జార్జెస్ కూడా ఇదిగో నా వంట మీద జార్జెస్ కూడా చూడండి ఎంత ఫ్రెండ్లీగా ఉందంటే మనకి ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయన్నమాట అండి. మరి దీంట్లో మనకి జార్జెస్లో కానీ ఖాదీ సిల్క్లో కానీ ఏదైనా సారీస్ తీసుకోవాలంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. వీటి ప్రైస్ వచ్చేటప్పటికి 1599. రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవుతుండండి. మనకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ చూడొచ్చు, దాన్ని మీరు అంతా కూడా బై చేసుకోవచ్చు. ఇంకా మాకు సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు, ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. మన ఇన్స్టాగ్రామ్ ఐడిని, ఫేస్బుక్ ఐడిని చక్కగా మీకు డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తున్నాము. దాన్ని క్లిక్ చేసి మీరు దాంట్లోకి వెళ్ళి వాటిని కూడా ఫాలో అవ్వచ్చు. దాంట్లో కావాల్సిన కలర్స్ అన్ని కూడా మీరు చూస్ చేసుకుని బై చేసుకోవచ్చు అండి. మరి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మీ గాయత్రి. థ్యాంక్ యూ.